అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు పెన్షన్ సంబంధించి సమాచారం చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత అక్కడ మీరు హైప్ అని కనిపిస్తుంది, దాని మీద టచ్ చేసినట్లయితే మనకి ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి 1వ తేదీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి దాదాపు 50% వరకు జీతాలు, పెన్షన్లు జమ కావడం జరిగింది. అయితే 2వ తేదీ ఎవరికి జమ కాలేదు. 3వ తేదీ మాత్రం నిన్న పెన్షనర్స్ కూడా దాదాపుగా 80% వరకు పెన్షన్ అనేది జమ కావడం జరిగింది. ఉద్యోగులకి చాలా డిపార్ట్మెంట్ వారికి ఇంకా జమ కాలేదు. అయితే వాటికి సంబంధించి నిన్న సాయంత్రం చాలా బిల్లు చెక్ చేస్తే అన్నీ కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం ఆ బిల్లులో కదలిక వచ్చింది. దాదాపుగా ఒక్కొక్క బిల్లు కదులుతూ ఉంది. ఇవన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించి బిల్లు అన్నీ కూడా మనకి యూక్యూబేర్కి వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు చాలా బిల్లు చెక్ చేయడం జరిగింది. అన్నీ కూడా మనకి ఈక్యూబేర్కి వెళ్తున్నాయి. ఇంకా అక్కడక్కడ కొన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉండేవన్నీ కూడా మనకి 9-10 గంటల సమయానికి పూర్తి స్థాయిలో అన్నీ కూడా కదలిక వచ్చి ఈక్యూబేర్కి వెళ్ళే అవకాశం ఉంది. 9 గంటల 10 గంటల తర్వాత ఈక్యూబేర్కి వెళ్ళిన వాటిల్లో కదలిక వచ్చి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా ఈరోజు 10 గంటల తర్వాత నుంచి ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఎవరైతే ఇంకా మిగిలి ఉన్నారో వారందరికీ కూడా జీతాలు, పెన్షన్లు జమ కావడం అనేది ప్రారంభమై దాదాపుగా 9-10 సమయం నుంచి ప్రారంభమై ఈరోజు సాయంత్రానికి 90% పైనే దాదాపు 95% వరకు జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశం ఉంది. ఏవైనా కొన్ని టెక్నికల్ ఇష్యూ ఉంటే తప్ప అవి కొన్ని ఒక 5-6% పెండింగ్లో ఉండే అవకాశం ఉంది. కానీ దాదాపుగా ఎక్కువ భాగం ఈరోజు సాయంత్రానికి ఉద్యోగులు మరియు పెన్షన్ సంబంధించి పూర్తి స్థాయిలో జీతాలు, పెన్షన్లు జమ అవుతాయి.